95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 100 రోజులు పూర్తి చేసుకున్న ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం. జై తెలుగుదేశం అంటూ నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికిన ఆలయ ఈవో. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ జన్వాడలోని ఓ ప్రార్థనా మందిరంపై దాడి. తలుపులు కిటికీలు ధ్వంసం చేసి పిడిగుద్దుల వర్షం కురిపించిన దుండగులు. పదవీ కాలం పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం. మాజీ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారన్న జోగు రామన్న. డీటెయిల్స్ చూస్తే బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని వివేకానంద స్కూల్ వద్ద కేక్ కటింగ్ చేశారు. అనంతరం తెలుగు తమ్ముళ్లతోటి బుచ్చిరెడ్డిపాలెంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేఎం హాస్పిటల్ వద్ద నుంచి వివేకానంద స్కూల్ వరకు పసుపు జెండాలతో తెలుగు తమ్ముళ్లు జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. రెండు ఒకేసారి వచ్చేస్తాం. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మావులూరు శ్రీనివాసులు రెడ్డి, ఈవో గిరికృష్ణ వారిని ఆలయ మర్యాదలతోటి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారిని శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, वेंकटेशाय नमः, वासुदेवाय नमः, कृष्णाय नमः, दुर्गाय नमः, पुरुषोत्तमाय नमः, अजोक्षजाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्णपरब्रह्मणे नमः, उत्तिष्ठन्तो भूतपिशाचाः एते बालकाः एतेषां विरोधेन दैवकर्म समारभेत् ओं दैवी गायत्र्येन्द्र प्राणायाम योगः ओं भुवः स्वः ओं महावज्रः ओं तमः ओं सत्यं वदतु भगवाय श्रीमे धियोजन प्रचोदयात् ओं आपो ज्योतिरसामृतं ब्रह्मपात्रमसलकक्षयद्वारा श्री परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभनेभ्ये मुहूर्ते महाविष्णुवाग्ने प्रवर्तमानस्याद्य ब्रह्मणः श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे. రంగారెడ్డి జిల్లా నార్సింగి జన్వాడలోని ఓ ప్రార్థనా మందిరంపై దాడి జరిగింది. మందిరంపై రాళ్లు రువ్వినటువంటి దుండగులు తలుపులు కిటికీలు ధ్వంసం చేసి ముగ్గురిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. మందిరంలోకి చొరబడి అందులో ఉన్నటువంటి వారిపై దౌర్జన్యంగా
చితకబాదారు. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు కర్రలతోటి రాళ్లతోటి దాడికి తెగబడ్డారు. అడ్డు వచ్చిన మహిళలపై సైతం దాడికి దిగారు. దీంతో అక్కడ భారీగా జనాలు గుమ్ముగూడారు. రోడ్డు విషయంలో చెలరేగినటువంటి వివాదం చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తగా మారటంతో మోకిలా నార్సింగ్ పోలీసులు రంగప్రవేశం చేశారు. లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. వాళ్ళు 10 మంది 20 ఎంతమంది వాళ్ళు 10 మంది 20 ఎంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. పార్టీ కార్యాలయంలోని పదవీకాలం పూర్తి చేసుకున్న పార్టీ సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులకు జోగు రామన్న శాలువాలు వేసి సత్కరించి అభినందనలను తెలిపారు. ఈ కార్యక్రమంలోని పార్టీ నాయకులు మనోహర్, రోకండ్ల రమేష్, లింగారెడ్డి, సాజిదుద్దీన్, ప్రహ్లాద్, కుమార్ రాజు, గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ అన్న మాటలను నిజం చేసేలా మాజీ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారన్నారు. ప్రతి గ్రామానికి ట్యాంకులను నిర్మించి నీటిని అందించిన ఘనత కూడా బీఆర్ఎస్ దే అని తెలియజేశారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ప్రతిపక్ష బాధ్యతను నెరవేరుస్తామని అన్నారు. బీఆర్ఎస్ కు సహనం లేదని, కాంగ్రెస్ ను దించేస్తామని ప్రకటనలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తమపై విమర్శలు మాని ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని హితవు పలికారు. గ్రామాల్లో ప్రతి పేదోడు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకునేలా కార్యకర్తలు వారికి అండగా ఉంటూ దరఖాస్తులు చేయించాలని సూచించారు. అందరూ ఒక్కసారి చెప్పండి ప్లీజ్. కొద్దిగా ముందా మీద అందరూ సర్పంచులకు మంచిగా దయచేసి నెక్స్ట్ కానీ ఇప్పుడు 2 రోజులు 3 రోజులు ఇచ్చినా చెప్తున్నారు. మీరు కొట్టాలండి. వాళ్ళందరూ ఎందరున్నారో వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని ఆఫీసర్
ఆఫీసులో ఇవ్వకపోతే మీరు అందరూ ఒక రోజు అటువంటి వాళ్ళందరినీ మండల హెడ్ క్వార్టర్ చేనేందుకు తీసుకురండి. ఎంఆర్ ఆఫీస్ ముందర ధర్నా చేద్దాం, అక్కడ కాకుంటే కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేద్దాం. కానీ మనం ఊరికే వదిలేదు ఇట్లా జరుగుతుందా సార్ అని మనం చూడనట్టు ఉండద్దు. ఇప్పుడు అప్పటిదాకా మీరు సర్పంచులే, అప్పటిదాకా ఉప సర్పంచులే, వార్డు సభ్యులే కాబట్టి దయచేసి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఈ పార్టీ ఆఫీసులో ఉండాలా. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలోని ఓ కుటుంబంలో ఆస్తి వివాదాలు తలెత్తాయి. కాకు బుజ్జమ్మ అనే వృద్ధురాలి ఆస్తి విషయంలో గత సంవత్సరం కాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే కాకు బుజ్జమ్మ తన కూతురు బత్తల కవితమ్మకు ఇచ్చినటువంటి 1 ఎకరా 70 సెంట్లలోని తన అన్న దయాకర్ రెడ్డి అక్రమంగా నార్లు వేశారని ఆరోపించారు. అన్నను ప్రశ్నించినందుకు ఒంటరి మహిళ అని కూడా చూడకుండా తనపై దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తమకు తెలియకుండా తన పొలంలో కోతకు వచ్చినటువంటి వడ్లను కోసేందుకు మిషన్లను దింపటంతో దానిని కూడా అడ్డుకున్నామని తెలిపారు. పొలం విషయంపై అధికారులు విచారణ జరిపి పొలం తనకే చెందుతుందని నిర్ధారించారని తెలిపారు. అయినా కూడా దయాకర్ రెడ్డి తన పొలంలోని వరి కోతల మిషన్లను పెట్టి వరిని కోయడానికి ప్రయత్నించారని అధికారులు తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. ఒంటరి మహిళ ఈమె కోసం మేము ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాము. కలెక్టర్ దగ్గర అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారు ఎంఆర్ఓకి రాశారు. ఎంఆర్ఓ వచ్చి సర్వేర్ గారు, ఈఆర్ఓ గారు అందరూ వచ్చి చూశారు పొలం సాయి. పొలంలో ఈమె హక్కు అని చెప్పేసి మాకు ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరే చేసుకోండి అమ్మా అన్నారు. అయినా ఈమెని రానియకుండా అడ్డగించుకున్న వాళ్ళు విపరీతంగా మాట్లాడతా, దూసి మాటలు తిడుతూ, గలీజు మాటలు అడుగుతూ ఇట్లా ఉండేలోపు మళ్ళీ మేము నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారి నుంచి సీఏ గారికి ఫోన్ చేశారు. మీరు వెళ్ళి సీఏ గారిని కలవండి అమ్మా అన్నారు. మేము సీఏ గారి దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళని కూడా పిలవ పంపించి సీఏ సారు మీ దగ్గర ఏమున్నాయి పేపర్లు తీసుకురండి, వాళ్ళ దగ్గర అయితే అలర్ట్ ఉన్నాయని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినకుండా ఈరోజు ఉదయాన్నే వెళ్ళిపోయేసి మిషన్ పెట్టేసి వాళ్ళు పొలం కోయడం సాగిచ్చారు. అది మాకు తెలిసిన తర్వాత మేము పొలంలోకి వచ్చాము. మా వదిన్ని పట్టుకొని ఎట్లాగంటే అట్లాగా మాట్లాడటం, బజార్ లంచులు, ఎక్కడ పడి లంచులు, ఎక్కడి నుంచి వచ్చినాయి, వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు మా అందరినీ కలిసి తిట్టడము, గలీజు మాటలు అడగడము ఇలాగ చేస్తున్నారు. మాకు పెద్దలు దయించి మా వదినికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వీధి కుక్కల దాడిలో 50 గొర్రె పిల్లలు మృతి చెందిన సంఘటన కొత్తపల్లి గ్రామంలోని చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో మల్లేష్ యాదవ్ అనే రైతు అప్పు చేసి 70 గొర్రెలను కొనుగోలు చేశాడు. నిన్న రాత్రి వీధి కుక్కల దాడిలో 50 గొర్రె పిల్లలు మృతి చెందాయని, మరో 20 గొర్రె పిల్లలు చావు బతుకులలో ఉన్నట్లుగా తెలిపాడు. 5 లక్షలు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన మొత్తం 50 గొర్రెలను కూడా కుక్కలు చంపేశాయంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పు చేసి 70 గొర్రెలను తెచ్చుకుని పెంచుకుంటుంటే వాటిని కుక్కలు చంపేశాయని వెంటనే ప్రభుత్వం స్పందించి తనని ఆదుకోవాలని ప్రార్థించాడు. అప్పు తీర్చలేకపోతే ఆత్మహత్య తనకు శరణ్యం అంటున్నాడు ఆ బాధిత రైతు మల్లేష్ యాదవ్. కొట్టిపోయి రాత్రి 12 గంటల వరకు ఉన్నా సార్. ఉండే తర్వాత ఇంటికి పోయిన తిన్నికి పొద్దున్నే 6 గంటల వరకు వచ్చారు. మొత్తం ఇక కుక్కలు మొత్తం కొట్టేసిపోయింది. మొత్తం ఎన్ని పిల్లలు? మొత్తం 70 పిల్లల్లో 50 పిల్లలు ఇదైనాయి. 16 పిల్లలు మొత్తం సౌ బతుకులు ఉన్నాయి సార్. మొత్తం 50 పిల్లలు చనిపోయినాయి. 50 పిల్లలు. మొత్తం ఎన్ని డబ్బులు నష్టం జరిగింటుంది? మొత్తం 5,70,000 పెట్టి చెప్తారు. 5,70,000. 70 పిల్లలు 5,70,000 అయినాయి. రాత్రిపూట 12 గంటల వరకు ఉండి గొర్రెలు దొడ్లే కొట్టిపోయినాక అర్ధరాత్రి కుక్కల దాడికి
50-60 పిల్ల మొత్తం వచ్చి చూసే వరకు అడ్డం వేసినాయి. ఇంకా 20 పిల్లలు సాగు బతుకులు ఉన్నాయి. ఇది ప్రభుత్వమే ఈ పేదవాళ్ళు మళ్ళా సాదుకొని మేపుకొని అమ్మడానికి రైతు తెచ్చుకున్నాడు. పేదవాళ్ళని ప్రభుత్వమే కనికరించి ఆదుకునాలని చెప్పి కోరుతున్నాం సార్. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలో కొత్తపల్లి గ్రామంలో బాధాకరమైన విషయం. మల్లేష్ అనే రైతు గత 4-5 నెలల కిందట అప్పు చేసి మరీ గొర్రెల పెంపకం తర్వాత వ్యాపారం నిమిత్తం అమ్ముకోవచ్చు, జీవన విధానం కొనసాగించాలనే విధంగా ఈరోజు గొర్రె పిల్లలు తీసుకొచ్చి తన పొలంలో ఉండగా సాయంత్రం పూట ఇక్కడ మంచిగా కుటుంబంలో అంటే ఇక్కడ పెట్టినాక రాత్రి సమయంలో వీధి కుక్కలు దాడి చేసి ఇక్కడ సుమారు 40-50 గొర్రె పిల్లలు మృతి చెందడం చాలా బాధాకరం. ఆ రైతు శోక సముద్రంలో మునిగి తేలాడు. ఆ రైతు ప్రభుత్వం ఆదుకోవాలి, లేని పక్షులు ఉంటే ఆత్మహత్య శరణ్యం అంటున్నాడు. ఇప్పుడైనా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గాని కలెక్టర్ గాని స్పందించి తక్షణమే ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని. హైదరాబాద్ లోని ఇంజన్ బౌలి శాలిని ఫర్జా హాస్పిటల్లోని అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 22 రోజుల పాపపై ఆసుపత్రి నర్సులు దారుణంగా ప్రవర్తించారు. బాధితులు దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. जाके डॉक्टर को जब भी उठाया उठा के बोला कि देखो भाई मेरे को वैसा बच्ची को दिख रहा बोले तो नहीं कुछ भी नहीं है, लाइट का रिएक्शन है बोले. सुबह में एक दूसरे सर है हेड इंचार्ज है तो रामू सर बोल के उनको बताया तो मैं देखता हूँ, देख के आपको बोलता हूँ बोले. उन्होंने बोले कुछ भी नहीं है बोले. फिर दूसरे ड्यूटी डॉक्टर है, उन्होंने बोल रहे कि ऐसा बर्थ मार्क आता थोड़े दिनों के बाद. मेरे नेफ्यू को 3 महीने के बाद आया. मैं बोला 3 महीने कैसा आता, 20 दिन के बाद बोले तो नहीं आता, लाइटों में रखे तो आ जाता बर्थ मार्क बोल के बोले. तो मैं कुछ भी नहीं बोला. मैं बोला फुटेज बताओ बोले तो फुटेज हमला देख लिए, सब नॉर्मल है वो है बोल के बोले. 12 बजे सैंपल लिए, डिस्चार्ज मेरा 12 बजे था. 12 बजे से मेरे को 2:30 बजे तक फिराया, खाली डिस्चार्ज दे रहे ना रिपोर्ट दे रहे बच्ची की. कंप्लेन में शालीबंडा PS में करा, अब तक अरेस्ट नहीं करे. जैसे कि वैसा बैठे हुए उनका यूसुफुद्दीन साहब भी पुलिस से रेस्पॉन्स है, लेके जाते बोल रहे लेकिन उल्ला आ रहे ना पुलिस की बात सुन रहे हैं ना कुछ कर रहे. पुलिस वाले बोल रहे कि हम लेके जाते आप PS पे आ जाओ बोल रहे, लेकिन यहाँ पे हम लोग 3:30 से ठहरे हुए 5 बजने आ रहा, अभी तक नहीं लेके गए उन लोगों किसी को. मैनेजमेंट बहुत इरेस्पॉन्सिबल है भाई. मैनेजमेंट से रेस्पॉन्स नहीं आ रहा, कोई हेड आके उठ के बोले सब बात नहीं कर रहा, क्या हुआ कोई सामने नहीं आ रहा, सब पीछे अंदर आ रहे. दूसरे बच्चों को भी मार रहे, दूसरे बच्चों को भी कर रहे वैसे जो लोग 20 डेज की बेबी है वो 20 डेज की बेबी को इतना क्रूएल करते हैं उन्होंने. जो भी नर्स है वो नर्स के ऊपर एक्शन का कैमरा उसको कहीं पर भी बोले सब नौकरी नहीं मिलना, नर्स आगे चल के भी ऐसा कर सकती, कहीं पे उसको नौकरी नहीं मिलना, एक्शन होना वो नर्स. और ऑन ड्यूटी फोन यूज कर रहे हो, बच्चे के जा रहे, बच्ची का देख रहे, फिर जाके फोन यूज कर रहे. पूरी वीडियो देखा मैं, रात भर की पूरी वीडियो देखा, पूरी वीडियो में फोन यूज कर लेते हुए. और मैं 5 बजे CCTV मेकन भी है. और 5 बजे जब फिर से फीडिंग के लिए जब आया, मैं जब सो रहे थे उन्होंने, बेबी भी सो रहा था, उन्होंने भी सो रहे थे. बोला बेबी सो रहा शायद बोल के चले गया. फिर 5:15 को उठाए तो जब देखा मैं मारा लगा. फिर अब वीडियो में देखा तो बच्चा 4 बजे से 5 बजे तक रो के सो गया, सो है बच्चा थक के. नहीं आवाज नहीं, ज्यादा आवाज नहीं. मैं जब से कितना प्रोफेशनली हैंडल करा आप लोगों को, जब से कितना कोई चीज देखे कैसा ढक ले, देखिए दिखा लोचे सुनो नहीं दिखा वो देखो, फिर आगे लोचते देखो देखो दिख रहा लोचरे से. हाँ कर रही है ये बताएंगे. हमारे बच्ची को बोल के बच्ची के पैरा पड़ रहे हो, कई को पड़ रहे बच्ची के पैरा हो. हाँ ప్రజలు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని పరిగి DSP కరుణాసాగర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్లోని ట్రాఫిక్ రోడ్డు నిబంధనలపై పరిగి పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి DSP కరుణాసాగర్ రెడ్డి మాట్లాడుతూ అతివేగం, అజాగ్రత్తగా సెల్ ఫోన్లోని మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపటం, నిద్రలేమితనంతో వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడంతో కలిగే లాభాలపై అవగాహన కల్పించాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, రోడ్డు నిబంధనలు తప్పక ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించి వాహనాలు నడిపి క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని పరిగి CA శ్రీనివాస్, SI సంతోష్ కుమార్, పరిగి RTC DM, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేరే రోడ్స్ పక్కకు పెడితే ఈ 75 కిలోమీటర్ల పరిధిలో ఈ 10-15 రోజులలో 20 మంది చనిపోయారు. ఆ 20 మంది కూడా సరి అయిన జాగ్రత్త తీసుకోకుండా
వెహికల్స్ నడపడం వల్లనే చనిపోయారు. దీంట్లో ఎక్కువ శాతము సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు యాక్సిడెంట్స్ అయి చనిపోయారు. 90% 2 వీలర్స్ అంటే ద్విచక్ర వాహనాలు, సైకిల్ మోటార్స్, స్కూటీలు ఇట్లాంటి వాటిని నడిపి యాక్సిడెంట్స్ అయి చనిపోయారు. మొన్నటికి మొన్న ఇక్కడ మన రంగాపూర్ దగ్గర పోల్కంపల్లి ట్రిపుల్ రైడింగ్ పోయింది. ఎదురుగా ఆటో వచ్చింది, ఆటో వీళ్ళు గుద్దుకున్నారు, 2 చనిపోయారు, స్పాట్ డెడ్. ఇక్కడ రంగంపల్లి నుంచి నరేష్ అనే అబ్బాయి 2 నెక్కించుకొని వస్తా ఉంటే యాక్సిడెంట్ అయింది, అక్కడ అబ్బాయి స్పాట్ డెడ్. అక్కడ బొమ్మరాజ్పేట్ లిమిట్స్ లో రేగడి మేళారం నుంచి ఇటు పరిగి వైపు వచ్చే అతను హైదరాబాద్ పోతున్న 2 వీలర్ మీద ముందట ఒక లారీ స్టీరింగ్ అది ఫెయిల్ అయిపోయి ఆగి ఉంది, సైడ్కే ఉంది, లెఫ్ట్ సైడ్ పోయింది, దాన్ని గుద్దుకొని చనిపోయింది. వేరే వాళ్ళకు ప్రమాదం జరగడం వల్ల మనము సేఫ్ ఉండడం కాకుండా మన ఎదురుగా వాళ్ళకు కూడా సురక్షితంగా ఉంచగలుగుతాం. ఇప్పుడు మనమైనా పక్క వాళ్ళైనా ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నమైపోతుంటుంది. స్పీడ్గానే వస్తారు, మనం సైడ్ లైన్ నుంచి స్పీడ్గా వస్తాం, ఇద్దరికి కంట్రోల్ కాదు, ఇద్దరికి కుదురుతుంది కాబట్టి అట్లా ప్రమాదం జరుగుతుంది. మనం చిన్న రోడ్ నుంచి మనం వస్తున్నప్పుడు ఏం చేయాలి, ఆగి కొంచెం స్లో అయ్యి చూసుకోవాలి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి వెళుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్ అడ్డుకున్నారు. అసెంబ్లీ నడుస్తూ ఉండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదని ఎప్పుడు నిబంధన పెట్టారని చీఫ్ మార్షల్ ను ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. నిబంధన ఉంటే తమకు చూపించాలన్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు, అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. నిబంధన లేకుండా ఎలా ఆపుతారని ఇదేమి రాజ్యం అంటూ ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం అని నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పోయేది పోతాం, ఆపుకోండి, మీరు అది చేస్తే చేసుకోండి, చూపియండి. సభ నడిచేటప్పుడు సభకు సమాంతరంగా మీడియా పైన పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? నిరంకుశ వైఖరి నశించాలి, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సికింద్రాబాద్ ముషీరాబాద్ కృష్ణానగర్ కాలనీలోని ధర్మాధికారి జనార్దన్ మూర్తి, మేనేజర్ శ్రీనివాస్ నాగభూషణం ఆధ్వర్యంలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తుల రద్దీలో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. మంది పొద్దున ఉదయం రష్ చూసి సాయంకాలం వద్దాము అని ఆగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదేవిధంగా అనేక మందిని ఈ చదువుల తల్లి ఆశీర్వదిస్తుందని ఒక పూర్తి నమ్మకం. ఇది జగద్గురువులు శృంగేరి శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారు, శ్రీ 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 విధిశేఖర భారతి వారి ఆశీస్సులతోటి, అమ్మవారి అనుగ్రహంతో అందరికీ మంచి జరుగుతుందని ఒక ప్రగాఢ నమ్మకం. ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రంలో మా జ్ఞాన సరస్వతి దేవాలయం అంటే చాలా ప్రసిద్ధి చెందింది. చాలా చదువులమ్మ తల్లి అని ఒక పేరు. మరొకసారి భక్తులందరికీ కూడా వసంత పంచమి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరైతే అక్షరాభ్యాసాలు చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారి కటాక్షం ఉండాలని, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని రేపొద్దున ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేయించుకునేలాగా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పీఎఫ్ డబ్బులు చెల్లించకుండా కార్మికులను మోసం చేస్తున్నారని, త్వరలోనే ఈ డబ్బులు చెల్లించని పక్షంలో మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి విలాస్ హెచ్చరించారు. తమ పెండింగ్ వేతనాలతో పాటు పీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేపట్టినటువంటి ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తమ సమస్యల పరిష్కారానికి నినాదాలు చేశారు. ఈ మేరకు విలాస్ మాట్లాడుతూ ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ చైర్మన్ త్వరగా స్పందించాలని, లేదంటే ఏఐటియుసి ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని ఏఐటియుసి నాయకులు కుంటాల రాములు, రాజు, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు కాంతారావు, పలువురు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పొద్దున మార్చి లోపట్లో పిఎఫ్ పెట్టకుంటే మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం, క్రిమినల్ కేసు పెడతాం వాళ్ళ మీద. అట్లాగే ఇప్పుడు కమిషనర్ గారు, చైర్మన్ గారు కూడా ఏం వాగ్దానం చేసిండ్రు, ఈరోజు మేము డిసెంబర్ నెలది చెక్లు రాసిస్తామని చెప్పిండ్రు. జనవరి లోపల, మార్చి లోపట్లో మన జనవరి తర్వాత ఈ పిఎఫ్ డబ్బులు కూడా మేము కడతామని చెప్పిండ్రు. ఈ వాగ్దానాలు ఒకవేళ అమలు కాకుంటే మేము ఖచ్చితంగా పని బంద్ చేస్తాం. మరి అది మా బాధ్యత కాదు. ఎందుకంటే ఇప్పుడు పిఎఫ్లో కూడా మోసం జరుగుతుంది. పిఎఫ్ కటింగ్ ఏమో 2500 కట్ చేస్తుండ్రు, 1800 ఏమో పేమెంట్ చేస్తుండ్రు, అకౌంట్లో పేమెంట్ చేస్తుండ్రు. ఇది మోసం జరుగుతుంది. మిగతా డబ్బులు ఎట్టుపోతున్నాయి. మరి ఇది ఎవరికి తెలియదా? కమిషనర్కు తెలియదా? మిగతా వాళ్ళకి తెలియదా? చైర్మన్కు తెలియదా? మరి ఎట్లా అవుతుంది? 700 ఎట్లా నష్టమవుతుంది? ఇదంతా తెలియాల్సిన అవసరం ఉన్నది. దీని కొరకు ఏఐటిసి పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఫిబ్రవరి 16 ఎల్లుండి జాతీయ వ్యాప్త సమ్మెను మరి మున్సిపల్ కార్మికులందరూ విజయవంతం చేయాలని కోరుతూ ముగిస్తున్నారు. ఎల్లుండి కాబట్టి 10వ తారీఖు నుంచి మొత్తం విధులు బహిష్కరించి మొత్తం పనులు పనిచేసి కూడదమ్మా. చాలా దేశవ్యాప్త సమ్మెను ఇది. మన హక్కుల కోసం జీతం పెంచాలనే దాంతో 26,000 ఐక్యత. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఏరియాస్ వెంటనే, మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు వెంటనే. మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్నట్టు జీతాలు వెంటనే, పెండింగ్ లో ఉన్నటువంటి జీతాన్ని కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పెండింగ్ ఉన్న జీతాలు వెంటనే, మున్సిపల్ కార్మికుల ఐక్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 100 రోజులు పూర్తి చేసుకున్న ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం. జై తెలుగుదేశం అంటూ నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికిన ఆలయ ఈవో. రంగారెడ్డి జిల్లా నర్సింగ్ జన్వాడలోని ఓ ప్రార్థనా మందిరంపై దాడి. తలుపులు, కిటికీలు ధ్వంసం చేసి పిడిగుద్దుల వర్షం కురిపించిన దుండగులు. పదవీ కాలం పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం. మాజీ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారన్న జోగు రామన్న. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.